रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन మా ఫ్రెండ్ డైరెక్టర్ సాయి అని సో దీంట్లో నేను యాక్ట్ చేశాను అనమాట. సో కంప్లీట్ జీరో బడ్జెట్ మొత్తం ఫోన్తోనే కంప్లీట్ ఫోన్తో తీసాను ఒక 2 years నుంచి. అసాధు అంటే మూడు కూడా అర్థం హనుమంతుడి కాన్సెప్ట్ మీద అనమాట. కాన్సెప్ట్ అంటే ఎంత అంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది సార్ హనుమంతుడి కాన్సెప్ట్. అదైనా జస్టిఫికేషన్ కోసం అలా అండ్ పాజిటివ్ వేగా వెళ్ళడం ఏదంటే కాన్సెప్ట్. అంటే ప్రతి వ్యాపారం చేసుకోవాలి హనుమంతుడు ఒక పార్ట్ మీద పెట్టాలి. ఈ ఫస్ట్ పార్ట్లో ఆయన పెట్టదన్నమాట హనుమంతుని కాపాడే ఒక వన్ ఆఫ్ ద ఆఫీసర్ అన్నమాట. సో సెకండ్ పార్ట్ నుంచి ఆ లీడ్ నేను తీసుకుంటాను కంప్లీట్గా. ఇది డైరెక్షన్ మా ఫ్రెండ్ సాయి సాయి కెమెరామెన్ ఆయన అన్నమాట. నేను యాక్ట్ చేస్తాను కెమెరామెన్. ఇది మొత్తం 2 years 20 days పట్టింది. హాయ్ అసాధు టైటిలే కొత్తగా ఉంది. అసాధు అంటే మూర్ఖుడేనా? సార్ తెలుగులో మూర్ఖుడు. ఒక ఆంజనేయ స్వామి పైన ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది. అంటే ట్రైలర్ చూడటం వల్ల నాకు అది అర్థమైంది. చాలా బాగుంది ట్రైలర్, వెరీ గుడ్. డైరెక్టర్ సాయి, కెమెరామెన్ అండ్ యాక్టర్ ప్రసన్న, సందీప్. ఆల్ ది బెస్ట్ సందీప్. బాగుంది. విజయవాడలో జీరో బడ్జెట్తో ఒక 1 hour మూవీ షార్ట్ ఫిల్మ్ తీసి త్వరలో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు. ఇలాంటి సినిమాల్ని మన తెలుగు వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఖచ్చితంగా యూత్ ఈ సినిమాని, ఈ షార్ట్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేయండి. మన టెక్నీషియన్ని, మన డైరెక్టర్స్ని, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఎప్పుడు ఎక్స్పెక్ట్ నెక్స్ట్ చేయొచ్చు? నేను ఇప్పుడు యాక్చువల్గా అయితే వెళ్ళినట్టు తర్వాత గ్యాప్ చాలా వచ్చింది. wait బట్ నేను మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం అంటే తండ్రాజు సినిమాకి నేను అన్ని దగ్గర నుంచి చూసుకున్నాను. బట్ నేను డైరెక్టర్ కాదు, బుజ్జి గారి సినిమాకి మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి అన్ని నేను దగ్గర నుంచి చూసుకున్నాను తండ్రాజుకి. ఆ తర్వాత ఇప్పుడు కన్నప్ప సినిమాకి నేను ఓన్లీ జస్ట్ స్టోరీ స్టైల్ వర్క్ చేశాను. అంటే వీఆర్ మిస్సింగ్ యువర్ కామెడీ టైమింగ్ సార్. ఎందుకంటే సీమశాస్త్రి దేనికి అసలు సమస్య లేదు. నా రెండోసారి చూసిన వాడు పగబడ్డ అవుతాడు. అంత కామెడీ చేశాను మీరు. గల్లీ రోడ్డు రాజేశ్వరి కామెడీ గారు కామెడీ ఈసారి మళ్ళీ బిగ్ కామెడీతో వస్తున్నాను. నాకు త్వరలో చెప్తాను. థ్యాంక్ యూ సార్. వీఆర్ వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.